అందరికీ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో అందరూ చూసే ఉంటారు. ఒక 13 సంవత్సరాల అమ్మాయిని 32 మంది వేధించారు. అందువల్ల తను చనిపోయింది అన్న వీడియోని అందరం కూడా చూసే ఉన్నాము. ఆహ్, వి ఆ విషయంతో పాటు నేను తర్వాత వెంటనే ఇంకొక వీడియో కూడా చూసాననమాట. జైపూర్‌లో అమేరా అమ్మాయి స్కూల్‌లోనే సూసైడ్ చేసుకొని చనిపోవడం. ఈ 2 సంఘటనలు నేను ఒకే రోజు చూడడం వల్ల నాకు ఏమనిపించిందంటే చాలా భయంగాను, తల్లిదండ్రుల్లో ఉన్న ఆడపిల్లలుగా ఎంత భయం పడాలో అంత భయంగాను, అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆడపిల్లల్ని బయటకు పంపించాలా లేదా? ఇంతకు ముందు కాలంలో కూడా పెద్దవాళ్ళు ఆడపిల్లలు అంటే చాలా భయంగానే ఉన్నారు. చాలా విషయాల్లో కూడా భయంగానే ఉంటూ ఉండేవాళ్ళు. అదే భయాన్ని పిల్లలు కూడా అలానే నేర్పించి ఉన్నారు. మనలో కూడా ఆ భయం అనేది ఇప్పటికీ ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఇంకా చాలా భయం అనేది మనలో వచ్చేస్తుందన్నమాట. అలా కూడా నాకు ఆ 2 ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఫస్ట్ 13 సంవత్సరాల అమ్మాయి అంటే ఎవరిని నమ్మకూడదా అన్న సిట్యుయేషన్ కూడా అక్కడ నాకైతే ఆలోచన వచ్చింది ఆ వీడియో చూసిన తర్వాత. ఆ అమ్మాయి ఒక వ్యక్తిని నమ్మి తనతో పాటు రిక్షాలో వెళ్ళడం తను చేసిన తప్పా? అసలు అలా చేయకుండా ఆ అమ్మాయి ఇంక తనకి ఏ ఆప్షన్ లేనప్పుడు రిక్షానే కదండీ ఎక్కుతుంది. రిక్షా ఎక్కి కూడా వెళ్ళాలా లేదా అన్న ఆలోచనలు కూడా చేయాల్సొస్తున్న పరిస్థితి పిల్లలకి రావడం అనేది చాలా దౌర్భాగ్యం అన్నమాట. అంత చిన్న పిల్లని వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి అసలు మనిషిలా, మృగాల? మనుషులైతే ఒక్కసారి అయినా వాళ్ళకి ఆలోచన రాలేదా? మృగాల్లాగా అలా ఎలా చేశారు అన్న ఆలోచన. అరే! రేపు పొద్దున్న పిల్లల్ని బయటకు పంపిస్తే ఎలా ఉంటుంది అన్న ఒక భయం అనేది నన్ని చాలా ఆందోళనలకైతే గురి చేస్తుంది. వీడియో రికార్డ్ చేయాలన్నా కూడా అసలు పాప గురించి ఏం మాట్లాడి, ఎలా మాట్లాడాలి అనేది కూడా నాకు అర్థం కాలేదనమాట. దాంతో పాటు జైపూర్‌లో అమేరా కూడా తన స్కూల్ టీచర్‌కి పదే పదే ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆ స్కూల్ టీచర్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. తను ఎవరి మీదైతే ఫిర్యాదు చేసిందో వాళ్ళ వైపున కనీసం ఎటువంటి రియాక్షన్ కూడా ఆ టీచర్ ఇవ్వలేదు. పైగా ఆ అమ్మాయిని ఏదో హెచ్చరిస్తున్నట్టు, భయపెడుతున్నట్టు అయితే నాకు అనిపించిందనమాట. అందులోనూ ఆ స్కూల్‌లో ఆ క్లాస్ రూమ్‌లో ఏ ఒక్క విద్యార్థి కూడా తిన్నంగా కూర్చొని లేరు. అసలది క్లాస్ రూమ్ లాగా లేదు. ఏదో చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్‌లో అందరూ కూరగాయల కోసం అటు ఇటు తిరుగుతున్నట్టే ఉంది. అంత డబ్బులు పే చేసి వాళ్ళు స్కూలుకి పంపించి జాగ్రత్తగా చూసుకుంటారనే కదండీ పిల్లల్ని పంపిస్తారు. అలా కాకుండా తను పదే పదే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళి తను చెప్తున్నా కూడా టీచర్ ఏం పట్టినట్టుగా తననే ఏదో అనేసింది. తను అంత ఆందోళనకు గురవుతుంది. ఆ విషయాల్లో కూడా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అంత మోటివేట్ చేసి అంత మంచి స్టూడెంట్‌ని తను సూసైడ్ చేసేలాగా అంతగా ఏం చూపిచ్చారో అక్కడ. తను అక్కడికి టీచర్‌కి ఫిర్యాదు చేసింది. మనలాగే వాళ్ళు కూడా చూసుకుంటారని అంత పేమెంట్ కట్టి మరీ స్కూల్స్‌కి పంపిస్తే, అక్కడ వాళ్ళు కనీసం వాళ్ళకేం పట్టినట్టు అలా ఎలా ఉంటారు? వాళ్ళకి కూడా పిల్లలుంటారు కదండీ! అలాంటి సిట్యుయేషన్స్‌లో కనీసం ఒక్క చిన్న ధైర్యం తనకు కలిగుంటే తను ఆ పని చేసుకునేది కాదేమో! అక్కడికి తను మెట్లెక్కి వెళ్ళేదాకా అక్కడెళ్ళి తను వెంటనే దూకాలన్నా గూడా దూకేసింటది కదండీ! కొద్దిసేపు ఆలోచించి అంత చిన్న పాపకి సూసైడ్ చేసుకోవాలన్నా కూడా చాలా ధైర్యం కావాలి. ఆ చిన్న పాప ఎటువంటి ఆలోచన లేకుండా దూకేసేంత ధైర్యం తనకొచ్చింది. అంత భయాందోళన కలిగించే విషయం అక్కడ జరిగి దాన్ని టీచర్‌కి చెప్పినా తను పట్టించుకోలేదు అనంటే తను ఎంత ఆందోళన చెందుంటుంది. ఆమె అసలు నన్ను పట్టించుకోలేదు. ఇంక ఆ పిల్లలు మరి నన్నేమైనా చేస్తారేమో అన్న భయం తనలో. వాళ్ళు పేరెంట్స్ గూడా తను అంత కోఆపరేటివ్‌గా ఉన్నా, ఇంటికెళ్ళినా మా అమ్మ, నాన్నకి చెప్పినా నన్నేమనదు అన్న విషయం తనకు తెలిసినా కూడా తను సూసైడ్ చేసుకుంది అనంటే తను ఎంత భయాందోళనకు గురై ఉంటుంది. ఇక్కడ 13 ఏళ్ల పిల్లని కూడా అంత దారుణంగా చేసిన వాళ్ళకి తండ్రి తల్లి ఉంటుంది గదండీ! ఒకవేళ తన తల్లే తన తల్లి త్యాగం చేస్తేనే వాళ్ళు పుట్టింటారు. అలాంటి విషయాలు వాళ్ళ ఇంట్లో నేర్పించుండరా? నాకిక్కడ ఏమనిపించింది అనంటే, మనం మన బాధ్యతగా మన పుట్టిన పిల్లలకి మన బాధ్యతగా మీరు పుట్టిందే మేము త్యాగం చేయడం వల్ల, అలాంటిది మీరు ఒక అమ్మాయిని గురించి చెడుగా ఆలోచించేటప్పుడు మీరు మీ తల్లిని, చెల్లిని అని గుర్తు తెచ్చుకోండి అన్న విషయాలు నేర్పించడం చాలా మంచిదని అనిపించిందనమాట నాకు. నాకైతే ఆ 2 వీడియోలు చూసి చాలా బాధగా అనిపించింది. వాళ్ళు అంత మృగాలుగా ఎలా ప్రవర్తించారో అసలు వాళ్ళకి ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా ఎలా బతుకున్నారో ఇప్పటికే
మనుషులై ఉంటే వాళ్ళంతటి వాళ్ళే చచ్చిపోతారేమో అని అనిపిస్తుంది అనమాట నాకు. ఇంత బాధగా ఉంది అమ్మాయి మాట్లాడుతుంటే ఆ వీడియోలో చాలా దారుణంగా అనిపించింది నాకు. అయినా తను అంత ధైర్యంగా కూడా మాట్లాడింది అంటే తన ఎంత ధైర్యంగా ఉండే పిల్ల అని కూడా అర్థమైంది అనమాట. అంతమందిని తను చెప్పలేకపోతుంది కానీ తనలాగా ఎవరు కాకూడదు అని అనుకుందేమో ఆ చివరి నిమిషంలో తను అంత గట్టిగా చెప్తూ ఉందన్నమాట. అయినా ఇన్ని జరుగుతున్న ప్రతిరోజు కూడా ఏదో ఒకటి మనకు తెలియని విషయాలు జరుగుతూనే ఉంటాయండి. అలాంటప్పుడు మనం కూడా ఆడవాళ్ళుగా చాలా సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తూ వచ్చి ఉంటాం మన చిన్నతనం నుంచి. అలాంటి విషయాలన్నిటిని కూడా పిల్లలకి ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా సమానంగా నేర్పిస్తూ ఉంటే ఇలాంటి మృగాలు తయారవ్వకుండా ఉంటారు అన్నది నా ఉద్దేశం. ఇంట్లోనే నువ్వేంట్రా మగవాడివి అన్న ఒక విషయాన్ని మనమే నేర్పిస్తున్నాము. మన చుట్టుపక్కల చాలా మంది అనడాన్ని వింటూ ఉంటాం అన్నమాట. ఆ మాట ఎందుకు నేర్పించాలి అంటే వాళ్ళు పొగురుగా తయారవ్వాలనే, ఇలాంటి పనులు ఫ్యూచర్ లో వాళ్ళు కూడా చేయాలనే మనం నేర్పిస్తున్నాం. అసలు అలాంటి ఒక మాటలు వాళ్ళని ఎందుకు నేర్పించాలి? అందరూ సమానం అనే విషయాన్ని మనం ఎందుకు నేర్పించట్లేదు? ఇలాంటి మనం చిన్నప్పటి నుంచి నేర్పించకపోవడం వల్ల ఇలాంటి చాలా దారుణాలు జరుగుతాయేమో అన్న ఆలోచన నాలో అయితే కలిగింది. ఈ వీడియోలో ఇలాంటి విషయాలు నేను చెప్పాలి అని అయితే నాకు అనిపించింది అనమాట. చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లాడు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగానే చెప్పండి. కూర్చోబెట్టుకుని ప్రతి విషయాన్ని కూడా సమానంగానే నేర్పించండి. అండ్ ఇద్దరు కూడా నువ్వు మగవాడి నీకు సపరేట్ పనులు, నువ్వు ఆడపిల్లవి నీకు సపరేట్ పనులు ఉంటాయన్న ఆలోచనలే వాళ్ళలో కలగకుండా అందరూ సమానం. ఆడపిల్లల్లో జరిగే మార్పులను వాళ్ళ పట్ల వాళ్ళకు ఉండాల్సిన ఆలోచన ధోరణిని కూడా మనమే ఇంట్లో నేర్పించాలి అన్నది నాకు చాలా గట్టిగా అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. ఆ 32 మందిలో ఏ ఒక్కరికి కూడా వాళ్ళ ఇంట్లో అలాంటి విషయాలు నేర్పించలేదా? మృగంగా ఉండు అన్న విషయాలు నేర్పించారా అనే నాకు అనిపించింది అనమాట. అందుకని మనం ఇంట్లో నుంచే మన పిల్లలన్నిటిని నేర్పించి పంపించి ఎంత ధైర్యంగా ఉండాలో అంత ధైర్యంగా మనం ముగ్గు వేయడాలు, వంట నేర్పించడాలే కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళకు సేఫ్టీకి వాళ్ళంత వరకు సేఫ్టీకి వాళ్ళకు వీలైనన్ని విషయాల్ని వాళ్ళకి నేర్పించాలి. సిచ్యువేషన్స్ ఎలా వస్తే ఇలా ఉండాలి అని సందర్భానుసారంగా మనం గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళకి గుర్తు చేస్తూ అలవాటు చేస్తూ అన్ని విషయాల్ని కూడా నేర్పించాలి. చదువు ర్యాంకులు చదివావు ఇన్ని మార్కులు వచ్చాయి అని తిట్టడం మానేసి వాళ్ళకు స్కూల్కి వెళ్ళిన తర్వాత జరిగే సంఘటనలు కూడా ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రతి విషయాన్ని కూడా చెప్పండి. ఆడపిల్ల మగపిల్లాడ అన్న తేడాలను అస్సలు చూపించకండి. ప్రతి విషయాన్ని కొని క్షుణ్ణంగా మార్పుల్ని కూడా వాళ్ళకి ఎటువంటి తేడా లేకుండా ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పండి. అప్పుడే వాళ్ళకి ఆడపిల్లల్లో వచ్చే మార్పులు, వాళ్ళకి కలిగే బాధలు వాళ్ళకు కూడా అర్థమవుతాయి. వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇటువంటి ఆడపిల్లల్ని ఎవరినై చూసినా కూడా వెంటనే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం ఇంట్లోనే వాళ్ళ గురించి చెప్తూ ఉంటాం, నేర్పించి ఉంటాం కాబట్టి వాళ్ళకు కూడా తెలిసి ఉంటాయి. ఇలాంటి మృగాలు తయారవ్వకుండా ఉండాలి అని అంటే ప్రతి అమ్మ చేయాల్సిన పని ఏంటి అని అంటే వాళ్ళకి త్యాగం చేసి కనుంటాం. అదేవిధంగా వాళ్ళని ఒక మనిషిలాగా మంచి మనిషిలాగా ప్రతి విషయాన్ని నేర్పించి పంపించాల్సిన అవసరం కూడా మనకే ఉంది అన్న విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని అనిపిస్తే, ఇలాంటి విషయాలు మీకు కూడా ఏమైనా అనిపిస్తే తప్పకుండా కామెంట్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాల్లో మాట్లాడాలి. ఈ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ ఎలాంటి చట్టాలు ఏర్పరచాలి అంటే ఇలాంటి ఒక విషయం తెలిస్తే అక్కడికక్కడే వాడిని చంపేసినా పర్లేదు. ఈ మాట అనొచ్చు అనకూడదో నాకు తెలియదు, కానీ నాకైతే ఆ వీడియో చూసిన తర్వాత అయితే ఇలానే అనిపించింది. వాళ్ళు ఇంకా ఎందుకు బతుకున్నారు ఈ భూమి మీద? అంత క్రూరంగా ఒక ఆడపిల్లని ఎలా చేయాలనిపించింది వాళ్ళకి? అసలు వాళ్ళు భూమి మీద ఇప్పుడు దాకా బతికి ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. ఆ పాప కోరిక కూడా అదే. ఇలాంటి చట్టాలు ఎప్పుడైతే మన ప్రభుత్వాలు చేస్తాయో అప్పుడే ఏ ఒక్కరు కూడా ఆడపిల్ల గురించి చెడుగా ఆలోచించాలంటే వణికిపోతారు, భయపడతారు. మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాంటి వీడియోలో చూసినప్పుడు మీకేమనిపిస్తుందో అన్న విషయాలు కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒకరికి తెలిసిన ఒకరికి విషయాల్ని షేర్ చేసుకొని పిల్లలందరినీ కూడా వాళ్ళకి సరైన విషయాలన్నీ కూడా నేర్పించి వాళ్ళని ధైర్యంగా బలవంతులుగా తయారు చేయాలనేది నా ఉద్దేశం. ధన్యవాదాలు.